హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ సినిమాకి ఒక రకంగా నెగిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సొంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద కొంచెం అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్లో మాత్రం విఎఫ్ఎక్స్ అనేది సరిగ్గా చేయలేదు, ఇది ఒక రకంగా సినిమాకి చాలా మైనస్ అవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సొంత ఫ్యాన్సే కొంచెం అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు అంటే సినిమా బాగుంటే దాన్ని ఎవరూ ఆపలేరు, కాకపోతే ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగలేదు కాబట్టి ఒక రకంగా ఏంటంటే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి వైసీపీ పార్టీ, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే రీసెంట్గానే రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కొంతమంది టీడీపీ నాయకులు ఔరంగజేబుతో పోల్చడమే జరిగింది. అయితే ఇలా పోల్చడం అనేది వాళ్ళకి తీవ్రస్థాయి ఆగ్రహాన్ని అయితే కలిగించడం జరిగింది. ఏదైతే ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ అయిపోయినప్పటి నుంచి, అలాగే ఫస్ట్ షోలు ప్రీమియర్ షోలు వచ్చినప్పటి నుంచి కూడా సినిమా మీద పెద్ద స్థాయిలో వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేశారు. ఎందుకు అంటే సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడారు, ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు పెద్ద స్థాయిలో ఈ సినిమా ఫస్ట్ షో అయిపోయిన కాడ నుంచి పెద్ద స్థాయిలో ట్రోల్స్ ఇవన్నీ చేశారనమాట. అయితే ఒక రకంగా సినిమా వీక్గా ఉంటాం, అంటే సెకండ్ హాఫ్ వీక్గా ఉంటాం, అదే సమయంలో వైసీపీ ట్రోల్ చేయడం అనేది సినిమాకి చాలా పెద్ద ఎత్తున నష్టం కలిగించింది అనమాట. ఒకవేళ వైసీపీ వాళ్ళు ఈ సినిమాకి వ్యతిరేకంగా పనిచేయకుండా ఉంటే సినిమా అనేది యావరేజ్తో సరిపెట్టుకునేది. కాకపోతే వైసీపీ వాళ్ళు దీనిలో ఉన్న లోపాలన్నింటినీ కూడా, అంటే సినిమాలో ఎక్కడెక్కడ విఎఫ్ఎక్స్ తప్పు ఉంది వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క లోపాన్ని కూడా వెత్తి చూపడం ద్వారా అనేది సినిమా అనేది ఇంకా అటర్ ఫ్లాప్ దిశగా వెళ్ళటంలో వైసీపీ వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారనమాట. ఏదేమైనా కానీ దీన్ని బట్టి ఏంటంటే సినిమా ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడకూడదు. ఒకవేళ రాజకీయాలు మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు సినిమాని టార్గెట్ చేసుకుని సినిమాకి నెగిటివ్ ప్రచారం కల్పించడం వల్ల ఆఖరికి ప్రొడ్యూసర్ తీవ్రస్థాయిలో నష్టపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ సినిమా మీద ఎంతోమంది నటీనటులు కొన్ని సంవత్సరాల తరబడి పనిచేస్తారు. కాకపోతే రిలీజ్ ఈవెంట్లో ఎవరో ఒకరు నోటుకొచ్చినట్టు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. మనం గతంలో కూడా వైసీపీ రకరకాల సినిమాల మీద బాయ్కాట్ లైలా అనే, మనం చూసుకుంటే భైరవ అనే, ఇంకా గేమ్ చేంజర్ ఇలాంటి సినిమాలన్నిటి మీద కూడా బాయ్కాట్లు నిర్వహించారు. ఇప్పుడు హరిహర వీరమల్లు మీద కూడా బాయ్కాట్ నిర్వహించి ఒక రకంగా వైసీపీ వాళ్ళు సక్సెస్ అయ్యారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.